వెల్కమ్ టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా బలోపేతం కావాలి. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పిలుపు. పోలీస్ గ్రీవెన్స్ డేలో ప్రజా సమస్యల ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. 100 పడకల ఆసుపత్రిని పూర్తి చేయాలని ధర్నా. కలెక్టర్కు విన్నతి సమర్పించిన గోషిక కర్ణాకర్, సిపిఎం పార్టీ మున్సిపల్ కార్యదర్శి. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలను వ్యతిరేకిస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన. సీతారాంపురం గ్రామంలో సీసీ రోడ్ల పనులను ప్రారంభించిన గ్రామ సర్పంచ్. సూర్యాపేటలో నాణ్యమైన వైద్యం అందించడంలో పోటీ సేవలు అందించాలన్న ప్రముఖులు. గుర్రంపోడు మండల కేంద్రంలో ఎంఎన్ఆర్ గ్రూప్ ఈవీ ఎలక్ట్రికల్ స్కూటీ షోరూం ప్రారంభించిన వజ్రతేజ రైస్ ఇండస్ట్రీస్ ఎండి చిట్టిప్రోలు యాదగిరి. గుర్రంపోడు సర్పంచ్ జాల యాదయ్య. దామర్చెల్ల తాళ్ల వీరప్పగూడెంలో ఘనంగా ముత్యాలమ్మ తల్లి జాతర. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా బలోపేతం కావాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద నల్గొండ కార్పొరేషన్లో 56 మంది మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. సోమవారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ మరియు తెలంగాణ మైనారిటీస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్, మేయర్ల చేతుల మీదుగా ఇందిరా మహిళా శక్తి పథకం కింద 40 రోజుల పాటు కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న 56 మంది మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవతో నల్గొండకు 1152 కుట్టు మిషన్లు వచ్చాయని, మొదటి విడతన 56 మందికి 100% సబ్సిడీతో ఇస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. 10,000 రూపాయల విలువ గల కుట్టు మిషన్తో పాటు ఎలక్ట్రికల్ మిషన్ను మహిళలకు పంపిణీ చేస్తున్నామని, తక్కినని విడతల వారీగా పంపిణీ చేస్తామని తెలిపారు. కుట్టు మిషన్లు పొందిన మహిళలు వాటిని ఖాళీగా ఉంచకుండా పని చేసుకోవాలని, తద్వారా ఆదాయం వస్తుందని, ఇది కుటుంబాలకు ఉపయోగపడుతుందని కలెక్టర్ అన్నారు. సెట్విన్ ద్వారా కూడా మహిళలకు బ్యూటీషియన్, టైలరింగ్, వివిధ కోర్సులలో శిక్షణ ఇవ్వడం జరుగుతున్నదని, ఇందిర మహిళా శక్తి కింద అనేక పథకాలు ఉన్నాయని, మైనార్టీ మహిళలు చదువుకొని శిక్షణ పొంది ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళలు స్వయం సహాయక సంఘాలలో చేరితే ప్రభుత్వం ద్వారా రుణాలు వస్తాయని చెప్పారు. మేయర్ బూరి చైతన్య శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవతో కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగిందని, ఇందిరా మహిళా శక్తి కింద 40 రోజుల పాటు శిక్షణ తీసుకొని మిషన్లు పొందిన మహిళలకు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సెట్విన్ ద్వారా కుట్టు మిషన్లతో పాటు ఇతర కోర్సులలో శిక్షణ ఇస్తున్నారని, వాటిని కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ ఖాన్, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి విజయేందర్ రెడ్డిలు, కార్పొరేటర్లు మాట్లాడారు. కాగా కుట్టు మిషన్ శిక్షణ పొందిన లబ్ధిదారులు మాట్లాడుతూ, 40 రోజుల పాటు కుట్టు మిషన్లపై శిక్షణ పొందడమే కాకుండా తనకు కుట్టు మిషన్ ఇవ్వడం పట్ల చాలా సంతోషంగా ఉందని, ఇందుకు ఆమె ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ రవీందర్ రెడ్డి, కార్పొరేటర్లు తదితరులు ఉన్నారు. నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రజల వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సుమారు 30 మంది బాధితులు తమ సమస్యలను జిల్లా ఎస్పీ దృష్టికి ప్రత్యక్షంగా వివరించారు.
నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రజల వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సుమారు 30 మంది బాధితులు తమ సమస్యలను జిల్లా ఎస్పీకి ప్రత్యక్షంగా వివరించారు. గ్రీవెన్స్ డే సందర్భంగా భూ వివాదాలు, కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు సహా పలు అంశాలపై ప్రజలు వినతి పత్రాలు సమర్పించారు. ప్రజలు తెలిపిన సమస్యలను జిల్లా ఎస్పీ విని సంబంధిత పోలీస్ అధికారులకు వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు న్యాయం జరిగే విధంగా ప్రతి ఫిర్యాదులను సమగ్రంగా విచారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు. పోలీస్ శాఖ ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహించనున్నట్లు పోలీస్ శాఖ ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు. చౌటుప్పల్లోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు పూర్తి చేసి వైద్యులను నియమించి త్వరగా వైద్య సేవలు అందించాలని సిపిఎం పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం చౌటుప్పల్లోని ప్రభుత్వ ఆసుపత్రి ముందర ధర్నా కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ చౌటుప్పల్ పరిసర ప్రాంతాలలో 8 మండలాల ప్రజలు చౌటుప్పల్ ప్రాంతం నుండి హైవే రోడ్డు ఉండడం వల్ల అనేక వాహన ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. చౌటప్పల్లోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు పూర్తి చేసి వైద్యులను నియమించి త్వరగా వైద్య సేవలు అందించాలని సిపిఎం పార్టీ చౌటప్పల్ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం చౌటప్పల్లోని ప్రభుత్వ ఆసుపత్రి ముందల ధర్నా కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ చౌటప్పల్ పరిసర ప్రాంతాల్లో 8 మండలాల ప్రజలు చౌటప్పల్ ప్రాంతం నుండి హైవే రోడ్ ఉండడం వల్ల అనేక వాహనాల ప్రమాదాలు జరుగుతుండడంతో ఇటు ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం లేక అటు హైదరాబాద్కు వెళ్లే ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకోలేక ఆర్థిక భారంతో సరైన సమయానికి ఆసుపత్రికి చేరలేక మరణించడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతోనే గత ప్రభుత్వం 36 కోట్లతో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది. కానీ ప్రభుత్వం మరియు అధికారుల నిర్లక్ష్యం వల్ల సంవత్సరాలు గడుస్తున్న ఆసుపత్రి ప్రారంభానికి నోచుకోలేకపోతుందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి 100 పడకల ఆసుపత్రిని నిర్మించి పనులు త్వరగా పూర్తి చేసి అన్ని రకాల వైద్యులను నియమించి వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ ధర్నాలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, ఆవారి రామేశ్వరి, చౌటప్పల్ 16వ వార్డు కౌన్సిలర్ బత్తుల జయమ్మ దాసు, నాయకులు బండారు నరసింహ, బత్తుల దాసు, ఆదిమూలం నందీశ్వర్, ఆకుల ధర్మయ్య, కందగట్ల ఆనంద్, సప్పిడి శ్రీనివాసరెడ్డి, చీకూరి ఈదయ్య, ముగదాల రాములు, ఎండి జానీ, సోమరాజ్ యాదయ్య, పంతంగి సంధ్య, సుర్వి వెంకటేష్ యాదమ్మ, సుర్వి జయమ్మ పాల్గొనడం జరిగింది. చౌటుప్పల్లో 100 పడకల ఆసుపత్రిని వెంటనే పూర్తి చేయాలి. చౌటుప్పల్లో 100 పడకల ఆసుపత్రిని పూర్తి చేయాలి. చౌటుప్పల్లో 100 పడకల ఆసుపత్రిని జిందాబాద్ జిందాబాద్. చౌటుప్పల్లో 100 పడకల ఆసుపత్రిని పూర్తి చేయాలి. చౌటుప్పల్లో 100 పడకల ఆసుపత్రిని 100 పడకల హాస్పిటల్ను 100 పడకల ఆసుపత్రిని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వం ఉండి వైఖరి. చౌటుప్పల్లో 100 పడకల ఆసుపత్రిని చౌటుప్పల్లో 100 పడకల ఆసుపత్రిని చౌటుప్పల్లో 100 పడకల ఆసుపత్రిని పూర్తి చేయాలి. చౌటుప్పల్లో 100 పడకల ఆసుపత్రిని జిందాబాద్ 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 జిందాబాద్. పూర్తి చేయాలి 100 పడకల ఆసుపత్రిని చౌటుప్పల్లో 100 పడకల ఆసుపత్రిని. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగి గ్యాస్ సరఫరా తగ్గడంతో ప్రజలు సతమతమవుతున్నారని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రాగిపని అంజయాచారి అన్నారు.
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలను వ్యతిరేకిస్తూ సోమవారం నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నందు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగి గ్యాస్ సరఫరా తగ్గడంతో ప్రజలు సతమతమవుతున్నారని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రాగిపాని అంజయ్యాచారి అన్నారు. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలను వ్యతిరేకిస్తూ సోమవారం నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నందు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసన కార్యక్రమంలో పాల్గొని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రాగిపాని అంజయ్యాచారి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పెరిగిన గ్యాస్ ధరలు, తగ్గిన గ్యాస్ సరఫరాతో ప్రజలు సతమతమవుతున్నారు. ఇందుకు మోదీ సర్కార్ విధాన వైఫల్యమే కారణమని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత తీవ్రమైంది. బ్యారెల్ ధర 100 రూపాయలు దాటిందని, ఫలితంగా భారతదేశంలో గృహ అవసరాలు గ్యాస్ ధరలు 60కి పెరిగాయి. మన దేశంలో పెట్రోల్, గ్యాస్ ధరలకు కొరత లేదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రకటనలు అబద్ధమని బయట పరిస్థితి చూస్తే తేలిపోతుంది. గ్యాస్ సరఫరా తగ్గిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హోటళ్లు మూతపడుతున్నాయి. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం అమెరికాకు లొంగిపోవడం కారణం. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి సుదనబోయిన రమేష్, మహిళా సమైక్య జిల్లా కన్వీనర్ గిరిరమ్మ, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ముదిగొండ మురళీకృష్ణ, మండల కార్యవర్గ సభ్యులు ఊరుపాక వెంకటయ్య, కోరె సత్తయ్య, గిరిస్వామి, బూషిపాక యాదయ్య, ఉప సర్పంచ్ కానుగుల మహేష్ తదితరులు పాల్గొన్నారు. నశించాలి బీజేపీ ప్రభుత్వం వంటి వైఖరి, నశించాలి బీఎస్పీ పార్టీ నియంతృత్వ వైఖరి, నశించాలి బీజేపీ వంటి వైఖరి, ప్రజల పట్ల బీజేపీ పార్టీ వంటి వైఖరి, ప్రజల పట్ల బీజేపీ పార్టీ అరాచకాలు, నశించాలి బీజేపీ పార్టీ వంటి వైఖరి, తగ్గించాలి పెంచిన గ్యాస్ ధరలు వెంటనే, పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి, పెంచిన గ్యాస్ ధరలు వెంటనే నశించాలి ప్రధానమంత్రి నియంతృత్వ ధోరణి, నశించాలి కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ ధోరణి. కామ్రేడ్స్, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మైనార్టీ గవర్నమెంట్ల మీద రాచరిక వ్యవస్థ, నిరంకుశ ప్రభుత్వమైన ట్రంప్ ఈనాడు ప్రపంచంలో ఎక్కడ తనకు ఆ దేశాలను సరెండర్ చేసుకోవడానికి, ఆ దేశాలను అణిచివేయడానికి యుద్ధాలను ప్రకటన చేసి ఈనాడు ఇరాన్ మీద ఇజ్రాయెల్తో కలిసి యుద్ధం చేస్తూ ఉంటే అక్కడ ఎంతోమంది జనం కూడా నష్టపోతూ ఉన్నారు. కానీ తన స్వార్థం కొరకు ఎక్కడ ఉన్న దేశం వాళ్ళకు హక్కు ఉంటుంది. కానీ ఈయన ఎవరు? ఈయనకు హక్కు ఉండదు కదా. ఈ హక్కు లేని వాళ్ళు కూడా ఇతర దేశాల మీద యుద్ధాలు ప్రకటన చేసి ఆ దేశాలని వినాశనం చేసి ప్రపంచంలో ఉన్న ప్రజలకు శాంతియుతంగా లేకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దానికి తొత్తుగా మన మోడీ కూడా ఆయనకు లొంగిపోయి ఈనాడు మొత్తం భారతదేశంలో ఉన్న ప్రజాస్వామికంగా ఉన్న భారతదేశాన్ని కూడా ప్రజల హక్కులు కూడా తాకట్టు పెట్టే పరిస్థితి తీసుకొచ్చింది. ఈ మధ్యనే మన రైతులు పంటలకు కూడా ఏదైతే రైతులు పంటలు పండిస్తున్నారో దాన్ని కూడా ట్రంప్ దగ్గర చేతులు తోసి ఇవాళ మొత్తం ఆయనకు సరెండర్ చేసిండ్రు. ఇవాళ రేపు పండించే పంటలకు కూడా తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఆ పంటలు మనం వ్యాపారం చేసుకోలేని దిశలో ఉన్నాం కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో తీవ్రమైన నష్టం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఇప్పుడు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ గ్యాస్ రేటు పెరగడం వల్ల ఇవాళ ఎన్నో కాలేజీలు మూతలు పడుతున్నాయి. ఈ గ్యాస్ లేక ఈ తర్వాత కాలేజీలలో కానీ హోటల్స్ కానీ ఎవరైతే హోటల్స్ మీద బ్రతికే యాజమాన్యం కానీ లేకపోతే హాస్టల్ మీద బ్రతికే యాజమాన్యం కానీ విద్యార్థులు మొత్తం తిండి లేక కాలేజీలు వదులుకునే పరిస్థితి వస్తున్నది. ఈ గ్యాస్ నిర్బంధాన్ని వెంటనే తొలగించి అన్ని వర్గాలకు రైతులకు
కార్మికులకు, కర్షకులకు, పరిశ్రమలకు కూడా ఈ గ్యాస్ రావడానికి ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలి. మోడీ గారు వెంటనే దీని మీద ఒక భారతదేశంలో ఉన్న క్యాబినెట్ని కూర్చోబెట్టి ఎక్కడెక్కడ ఈ కొరతలు ఉన్నాయో విద్యా సంస్థలు బంద్ కాకుండా రైతులు ఇవాళ ఎంతోమంది మరి వంట గ్యాస్ వద్దు, కట్టెల పొయ్యి వద్దు అని నిషేధించి మరి పూర్తిగా గ్రామీణ ప్రాంతంలో గ్యాస్ మరి మంజూరు చేసి ఇవాళ గ్యాస్ కొరతతో తీవ్రమైన ఇబ్బంది వస్తున్నది. ఇవాళ మరి ఆ కొరత తీర్చలేక వంట గ్యాస్ ఏదైతే ఉన్నదో కట్టెల పొయ్యిని కూడా పెట్టిన రద్దుని నిరాకరించి ఇవాళ వాళ్ళ తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏంటంటే పట్టణాల్లో పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి కాబట్టి వీటిని వెంటనే పరిష్కరించాలి. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం సీతారామపురం గ్రామంలో సోమవారం సీసీ రోడ్ల పనులను ప్రారంభించారు. సర్పంచ్ కాళీ పద్మా వెంకన్న సీసీ రోడ్లను ప్రారంభం చేసి మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సహకారంతో ఎన్ఆర్జీఈఎస్ నిధుల నుండి 20 లక్షల రూపాయల రోడ్లను గ్రామంలో వేయిస్తున్నామని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం సీతారాంపురం గ్రామంలో సోమవారం రోజున సీసీ రోడ్ల పనులను ప్రారంభించారు. సర్పంచ్ కాళీ పద్మా వెంకన్న సీసీ రోడ్ను ప్రారంభం చేసి మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సహకారంతో ఎన్ఆర్జీఈఎస్ నిధుల నుండి 20 లక్షల రూపాయల రోడ్లను గ్రామంలో వేయిస్తున్నామని అన్నారు. గ్రామ పంచాయతీ మెంబర్లతో కలిసి గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ఇంకా నిధులు గ్రామానికి తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మల్లెపాక నరేష్, వార్డు మెంబర్లు చిలుకూరి మురళీమోహన్, జగ్గు కృష్ణయ్య, పాచిళ్ల సీను, మలిపెద్ది సుమతి, బెంజారి లలిత, శివరాత్రి లలిత, పాలడుగు పోచమ్మ, గ్రామస్తులు బొర్రం వెంకటరెడ్డి, మచ్చ ప్రభాకర్ రెడ్డి, మచ్చ మల్లారెడ్డి, మల్లిపెద్ది రామ్ దయాకర్ రెడ్డి, వలందాస్ ప్రభాకర్, మల్లిపెద్ది రాజు, మల్లిపెద్ది వేణు, ఆడెపు రాజు పాల్గొన్నారు. కొంచెం పట్టుకో కొబ్బరికాయ కట్టాను వేరే కట్ చేయాలనుకుంటే కట్ చేసి మళ్ళీ ఆన్ చేయి. నెంబర్ పడుతుంది ఇప్పుడు సెకండ్.
ఉన్నాడు ఇంటికానే ఉండు బండి ఫోన్ చేయి అన్న అందరూ వచ్చి స్టార్ట్ అవుతుంది అన్న శేఖర్ ఒక్కడే లేడు వార్డు నెంబరు అందరూ వచ్చి ఆయన ఒక్కడే లేడు మరి మళ్ళీ ఒకసారి ఆమె కూడా వచ్చింది 9th వాడు కూడా ఒక్కతే రాలే కొడతారు కొత్తాడుగా ఆయన కూడా కొబ్బరిలు పోతా అయిపోగానే అన్ని కింద పోతారు తెచ్చి ఒక గ్లాస్ పెట్టినా అయిపో మరి ఒక గ్లాస్ పెడితే అయిపో నేను కూడా కవర్ చేస్తా బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సూర్యాపేట పట్టణంలోని విద్యానగర్లో ప్రముఖ వ్యాపారవేత్త గుర్రం సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన వేద కిడ్నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డితో పాటు మున్సిపల్ చైర్పర్సన్ మురిశెట్టి నివేదిత లక్షాది, ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతు భాస్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్య వృత్తి ఎంతో గొప్పదని, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు. సూర్యాపేట పట్టణంలోని విద్యానగర్లో ప్రముఖ వ్యాపారవేత్త గుర్రం సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన వేద కిడ్నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డితో పాటు మున్సిపల్ చైర్పర్సన్ మురిశెట్టి నివేదిత లక్షాది, ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు పొత్తు భాస్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్య వృత్తి ఎంతో గొప్పదని, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు. ఆధునిక వైద్య సదుపాయాలతో ప్రారంభమైన ఈ ఆసుపత్రి ద్వారా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రోగులకు నాణ్యమైన వైద్యం అందుబాటులో వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, చివ్వెంల మండల పార్టీ అధ్యక్షుడు ధరావత్ వీరన్న నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వేములపల్లి వాసుదేవరావు,
పిసిసి ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ మాజీ జెడ్పీటీసీ చింతమల్ల రమేష్, మున్సిపల్ కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, గుణకంటి హేమ సతీష్, వేద హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ గుర్రం సత్యనారాయణ రెడ్డి, డాక్టర్ సాయి కుమార్ రెడ్డి, డాక్టర్ ప్రవళిక రెడ్డి, డాక్టర్ మాజీ జెడ్పీటీసీ రమేష్ నాయక్, డీసీజీ మాజీ కార్యదర్శి అయూబ్ ఖాన్, పట్టణ కాంగ్రెస్ ఓబీసీ సెల్ అధ్యక్షుడు రావుల రాంబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాచకొండ శ్రీనివాస్, నాగేల్లి అరుణ్ తదితరులు పాల్గొన్నారు. स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगातु भेषजो तन्नो हस्तद्विपदे शुञ्जगापदेतो दीक्षा मुवैतु दीक्षितयेते तद्युहाते संवत्सरं देक्षितो भवति संवत्सर एवात्मानं पुरेते अयं मुहूर्तस्य मुहूर्तोऽस्तु मुहूर्तकाले सूर्यादिनां नवानां ग्रहाणामुत्यन्त आनुकूल्यफलसिद्धिरस्तु ॐ वन्दे राजा वरुण ध्रुवन्देवा बृहस्पतिः पुष्पिणेः बृहस्पतिप्रसूदास्तान मुञ्जन्त्वागुं महसः फलं मनोरथं फलं पुत्रपौत्रप्रवर्तनं అన్న ఒకసారి వస్తుంది ఓకే बृहस्पतिः सन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि कृतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु मां शान्तिः इसेम देवहितं यदायुः ओम सुमंगलेन त्वां विदधामे रक्षेमां आचरमाचरेत् रक्षाबन्धनपहाभला पुष्पाद
బృహస్పతి ప్రసమదాస్తన ఓం గట్టిగా చప్పట్లు ఒకసారి. ఓం ధ్రువందే రాజా వరుణో ధ్రువందేవ బృహస్పతిః ధ్రువందరింద్రశ్చ అగ్నిశ్చ రాజంధారయతాం ధ్రువ అయం ముహూర్తస్సు ముహూర్తస్తు సుముహూర్త ముహూర్తకాలే సూర్యాదినాగ్రహాణం అత్యంత ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలోని నాంపల్లి రోడ్డులోని తహసీల్దార్ ఆఫీస్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ఎంఎన్ఆర్ గ్రూప్ ఈవీ ఎలక్ట్రికల్ స్కూటీ షోరూంను సోమవారం వజ్రతేజ రైస్ ఇండస్ట్రీస్ ఎండి చిట్టిప్రోలు యాదగిరి స్థానిక సర్పంచ్ జాల యాదయ్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలోని నాంపల్లి రోడ్డులోని తహసీల్దార్ ఆఫీస్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ఎంఎన్ఆర్ గ్రూప్ ఈవీ ఎలక్ట్రిక్ స్కూటీ షోరూంను సోమవారం వజ్రతేజ రైస్ ఇండస్ట్రీస్ ఎండి చిట్టిప్రోలు యాదగిరి స్థానిక సర్పంచ్ జాల యాదయ్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూం ప్రొపరైటర్ కట్టె సైదులు యాదవ్ మాట్లాడుతూ ప్రస్తుతం వాహన వినియోగదారులు పెట్రోల్ ఖర్చును తగ్గించుకోవడానికి ఎలక్ట్రికల్ స్కూటీని వినియోగిస్తున్నారని, గుర్రంపోడు మండల పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తమ వద్ద ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో తగ్గుళ్ల యాదయ్య, రావులపాటి భాస్కర్, మండలి లింగయ్య, కూరకుల లింగయ్య, కూరకుల శేఖర్, షోరూం ప్రొపరైటర్ సైదులు యాదవ్, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం దామరచెర్ల తాళ్లవీరప్పగూడెం గ్రామ శివారులో వెలిసిన శ్రీ పొలిమేర ముత్యాలమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ ఎంతో ప్రఖ్యాతిగాంచిన అమ్మవారి తల్లి దేవాలయం ప్రతి సంవత్సరం మరింత అభివృద్ధి చెందిందన్నారు. భక్తుల కోరికలు తీర్చే ముత్యాలమ్మ తల్లి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని వారు కోరారు.
నల్గొండ జిల్లా దామర్చెల్ల మండల దామర్చెల్ల తాళ్ళ వీరప్పగూడెం గ్రామ శివారులో వెలిసిన శ్రీ పోలేరమ్మ ముత్యాలమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ ఎంతో ప్రఖ్యాతిగాంచిన అమ్మవారి తల్లి దేవాలయం ప్రతి సంవత్సరం మరింత అభివృద్ధి చెందిందన్నారు. భక్తులు కోరికలు తీర్చే ముత్యాలమ్మ తల్లి ప్రజలంతా చల్లగా ఉండాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ నిర్వాహకులు కందుల వీర కోటిరెడ్డి, నాగిరెడ్డి, బంటురాము, గడ్డం సైదులు, తోట శ్రీను, పర్వతాలు, మలిరెడ్డి సైదిరెడ్డి, కొర్ర నాగరాజు, గడ్డం భాస్కర్, బూడిద సైదులు, అప్పనబోయిన గోవిందరాజు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి జాతర నిమిత్తం 200 రూపాయలు సమర్పించి దాత ఎవరి దగ్గర నరసమ్మ 200 రూపాయలు జాతర నిమిత్తం. దామర్చర్ల ప్రజలకు ముఖ్యంగా పోలేరు ముత్యాలమ్మ అంటే చాలా సత్యంగల దేవతగా ప్రకటించబడింది. రాను రాను డెవలప్మెంట్ పెరుగుతున్న కొద్దీ, ప్రజలు చేసే సహారాల కొద్దీ మేము ఇంకా డెవలప్ చేయగలుగుతామని నమ్మకంతో ప్రజలు మా మీద ఉన్న నమ్మకాన్ని ఇంకా ముందుకు కొనసాగించగలుగుతామని మా యొక్క కమిటీ సభ్యులతో రాను రాను పోలేరు ముత్యాలమ్మ గుడి చాలా వరకు డెవలప్ అయిద్దని నా నమ్మకం. మన దగ్గరలో పవర్ ప్లాంట్ ఉందిగా, అందుకు ఉద్యోగస్తులు చాలామంది సహకరిస్తారు. గ్రామ ప్రజలు ఇంకా చేయగలుగుతాము. ఇప్పటికే చాలా వరకు జరిగింది, ఇంకా జరుగుతుందని మా నమ్మకం. రాను రాను సంవత్సరానికి ఎంతో కొంత డెవలప్మెంట్ పెరుగుతూనే ఉంది. ప్రజలు కూడా నమ్మకం, ప్రజలు ఎక్కువగా వస్తున్నారు. దామర్చెల్ల ప్రజలకి పోలేరు ముత్యాలమ్మ గుడికి జాతరకు వచ్చిన ప్రజలందరికీ స్వాగతం, సుస్వాగతం. జాతరని సహకరించినటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున ఆ యొక్క అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని. ఈరోజు దామర్చెల్ల మండలంలో తాళ్ళ దామర్చెల్ల మధ్యలో వెలిసిన పొలివేరు ముత్యాలమ్మ తల్లి కొన్ని గత సంవత్సరాల కొద్దీ వెలిసి ఉన్నది. ఈమె ఎవరు మొక్కుకున్న కోరికలు ఎమ్మటే తీర్చేటట్టు మంచి సత్యాలు పలుకుతున్నట్లు ప్రజలంతా అనుకుంటున్నారు. ఈమె తిరునాళ్ళ ప్రతి ఏటా మార్చి నెలలో జరపబడుతుంది. ఈ తిరునాళ్ళకి జనాలు తండోపతండాలుగా విచ్చేస్తున్నారు. మండలం మొత్తం పబ్లిక్ 5,000 జనం అనుకుంటే 10,000, 15,000, 20,000 జనాభాగా వస్తున్నారు. ఈ జనాలు వాళ్ళ కోరికలు, మొక్కుకున్న కోరికలు మొత్తం తీరుతున్నాయని జనాలు ఏటా పెరిగిపోతున్నారు. ఈ గుడి డెవలప్మెంటు కొంతమంది దాతల వల్ల తాళ్ళ దామర్చెల్ల
వాడపల్లి దామర్చల్ల మండల పెద్దల సహకారంతో కొద్దిగా డెవలప్మెంట్ అవుతుంది. ఇలాగనే ఈ దాతలు ప్రతి సంవత్సరం ముందుకు రావాలని కోరుకుంటూ ఆ పొలిమేరు ముత్యాలమ్మని వాళ్ళకి అష్ట ఐశ్వర్యాలు కలగజేయాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. హెడ్లైన్స్ మరోసారి. మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా బలోపేతం కావాలి. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పిలుపు. పోలీస్ గ్రీవెన్స్ డేలో ప్రజా సమస్యల ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. 100 పడకల ఆసుపత్రిని పూర్తి చేయాలని ధర్నా. కలెక్టర్కు విన్నతి సమర్పించిన గోషిక కర్ణాకర్, సిపిఎం పార్టీ మున్సిపల్ కార్యదర్శి. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలను వ్యతిరేకిస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నల్ల బ్యాచీలతో నిరసన. సీతారాంపురం గ్రామంలో సీసీ రోడ్ల పనులను ప్రారంభించిన గ్రామ సర్పంచ్. సూర్యాపేటలో నాణ్యమైన వైద్యం అందించడంలో పోటీ సేవలు అందించాలన్న ప్రముఖులు. గుర్రంపోడు మండల కేంద్రంలో ఎంఎన్ఆర్ గ్రూప్ ఈవీ ఎలక్ట్రికల్ స్కూటీ షోరూం ప్రారంభించిన వజ్రతేజ రైస్ ఇండస్ట్రీస్ ఎండి చిట్టిప్రోలు యాదగిరి. గుర్రంపోడు సర్పంచ్ జాల యాదయ్య. దామర్చెల్ల తాళ్ల వీరప్పగూడెంలో ఘనంగా ముత్యాలమ్మ తల్లి జాతర. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.